నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. రాష్ట్రంలో భూగర్భ జల మట్టాలను పెంపొందించటమే లక్ష్యంగా చేపట్టిన జలధార జలహారతి పనులను 100 రోజుల్లో పూర్తి చేస్తామని, రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తామని శ్రీకాకుళం జిల్లా జలవనరుల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ పొన్నాడ సుధాకర్ రావు చెప్పారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో సదాశయంతో ఏర్పాటు చేసిన ఈ జలధార ప్రోగ్రాం శ్రీకాకుళం జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని కాలువలు, చెరువులు, ఫీడర్ ఛానల్స్లో పేరుకుపోయిన తూడును తక్షణమే తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన ఉత్తమ విధానాలను స్ఫూర్తిగా తీసుకొని శ్రీకాకుళం జిల్లాలో భూగర్భ జల మట్టాలు పెరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. ఉద్యానవన రైతులు తమ పొలాల్లో ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని, సాగునీటి సంఘాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యులను చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు 16 కోట్ల రూపాయల సాగునీటి పనుల అభివృద్ధికి మంజూరు చేశారని, ఈ నిధులతో సాగునీటి కాలువల మరమ్మతులు చేసి కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగిస్తామని తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్లో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయటం తమ ప్రథమ కర్తవ్యమని సుధాకర్ రావు స్పష్టం చేశారు. విలేజ్ లెవెల్లో ఐడెంటిఫై చేసినవి మండల్ లెవెల్లో అప్రూవ్ చేస్తారు. మండల్ లెవెల్లో అప్రూవ్ చేసినవి జిల్లా లెవెల్లో కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. జిల్లా లెవెల్లో అప్రూవ్ చేసి ఆ వర్కులన్నీ ఈ 100 రోజుల్లో కంప్లీట్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నారండి. ఈ ప్రోగ్రాం ప్రారంభించారు నిన్న. ఈ 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోని వర్క్ అయిపోవాలి. మనకి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి ఈ పనులన్నీ చేసి భూగర్భ జలాన్ని ఇంప్రూవ్ చేయడానికి అవసరమైన పనులన్నీ చేసేటట్టు ఈ ప్రోగ్రాము డిజైన్ చేయడం అయిందండి. తర్వాత మన జిల్లాలో మన కలెక్టర్ గారు ఎంతో చొరవ తీసుకొని నిన్న అన్ని ఏర్పాట్లు చేయించారు. ప్లస్ ఎమ్మెల్యేలు కూడా ఎంతో సహకరించారు. మొత్తం ఇప్పుడు విలేజ్ లెవెల్ సర్వేస్ అవుతున్నాయి. ప్రతి వాటర్ బాడీ జిల్లాలో మన విలేజ్లో చెరువు కానీ, కాలువ కానీ, బందలు కానీ, కుంటలు కానీ, తర్వాత గెడ్డలు ఉన్నా ఏ వాటర్ బాడీ ఉన్నా ఆ బాడీ అంతా ఐడెంటిఫై చేసి దానివల్ల భూగర్భ జలం మనకి ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటే అవన్నీ రిపేర్ చేయడానికి మొత్తం ప్రతి విలేజ్లోనూ ప్రతి వాటర్ బాడీ కూడా మనం అంచనాలు తయారు చేసి మనం మండల్ లెవెల్లో అప్రూవ్ చేసి జిల్లా లెవెల్కి పంపిస్తాం. దానిలో మనకి 4 రకాలుగా ఫండింగ్ ఉంటుంది. ఒకటి ఎన్ఆర్ఈజిఎస్ ఒక టైప్ ఆఫ్ ఫండింగ్, రెండోది డిఎంఎఫ్లో ఇస్తారు, లేకపోతే ఇంట్రెస్ట్ ఫండ్స్ ఇస్తారు, లేకపోతే ఇరిగేషన్ నుంచి అయినా ఫండ్స్ ఇస్తారు. మొత్తం ఈ 4 టైప్ ఆఫ్ ఫండ్స్లోనూ ఈ ఫండింగ్తో మొత్తం జిల్లాలో మన ప్రోగ్రామ్ జలధార జలహారత అనే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మేము ఎంతో ఉత్కంఠతో ఉన్నాము. చేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేస్తాం. ఇది 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉన్నదండి. కుటుంబానికి తండ్రి ఎలాంటి వారో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి వారని, అందరినీ సమానంగా చూడాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాంతానికే ముఖ్యమంత్రిగా ఉంటున్నారని, ఇది తగదని రాష్ట్ర మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఓ ప్రైవేట్ హోటల్లో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ప్రజా రాజధాని అని అంటున్నారు, మనస్సును అడగండని, ఇది ప్రజా రాజధాన, శ్రీకృష్ణ కమిషన్ తెలంగాణపై నిధులు సరిగ్గా పంపిణీ లేదనే అందుకే ఉద్యమం వచ్చిందని చెప్పిందని, భవిష్యత్తులో ఇట్లాంటి ఉద్యమాలు రావద్దని కోరుకుందామని తెలిపారు. మన ప్రాంతంలో ఉన్న వనరులు మాకు కావాలనేది 2వ తెలంగాణ ఉద్యమమని, నాడు ఆంధ్రాని పరిపాలించిన పాలకులు మొత్తం డబ్బులు హైదరాబాద్లో పెట్టారని, ఇది తెలుసుకొని మళ్లీ తప్పిదాలు చేయవద్దని హితవు పలికారు. నూతన రాజధాని కోసం వేసిన కమిటీని కనీసం కూటమి నేతలు గౌరవించడం లేదని, సెక్షన్ 6 ప్రకారం గౌరవించిన వారు అదే అమాండ్మెంట్ అమరావతిని పెట్టించారని, ఇది తగదని తెలిపారు. బీజేపీ కూడా కేవలం రాజకీయ ఒత్తిడితో మాత్రమే చేసిందని ఇది అనిపిస్తోందని, కేంద్రం గతంలో చేసిన అఫిడవిట్లో కూడా రాజధాని గురించి చెప్పలేదని, ఎన్నోసార్లు ఇలాంటి సవరణలు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయని, మేము పోరాడతాం, రాయలసీమ అంతా వలసలతోనే ఉన్నారని, మీరంటున్న ప్రజలు రాజధానిలో ఏ వెనుకబడిన వారికైనా ఓ ఎకరా భూమి అయినా వస్తుందా అని ట్యాక్సులు కట్టడం తప్ప అమరావతిలో సాధారణ ప్రజలకు ఏమీ ఉండదని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా ఉత్తరాంధ్రలో పూర్తి చేయలేదని, ఉత్తరాంధ్ర రాయలసీమ అలా వెనుకబడి ఉండటమేనా, ఇలా చేస్తే ఇంకో రాష్ట్రం కావాలనే ఉద్యమం రానున్న రోజుల్లో మొదలవుతుందని, ఇలాంటి వాటికి ఆజ్యం పోయకండని
వైజాగ్లో కనిపిస్తున్న బిల్డింగ్లు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారివేనని గుర్తు చేశారు. మొత్తం విశాఖపట్నంలో, కడపలో డబ్బులు పెడతామన్నా నేను ఒప్పుకోనని, అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు ఇవ్వండని, జగన్ డిసెంట్రలైజేషన్ చేస్తే హేళన చేస్తున్నారని, ప్రజలు కూడా హర్షించటం లేదని, మీరు ప్రజలను మోసం చేశారని, ప్రజా రాజధాని అంటే ప్రజలు నవ్వుతున్నారని, 200 ఎకరాలు కోర్ క్యాపిటల్ కు 1,00,000 ఎకరాలు ఎందుకు, సమాధానం చెప్పండి అని ధర్మాన ప్రశ్నించారు. నిపుణులైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నిపుణులతో వేసినటువంటి కమిటీ అది. రాష్ట్రంలో క్యాపిటల్ నిర్ణయించడానికి ఈ కమిటీ మీకు సూచనలు ఇస్తుంది అని వచ్చింది. ఆ కమిటీ వస్తే ఆ కమిటీని మీరు గౌరవించలేదు. కనీసం వారికి అవసరమైన వసతులు ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో చూపించాల్సిన ప్రదేశాలను చూపించకుండా కూడా మీరు హింసించినారు, వెంట పెట్టిస్తారు. ఎవరో వేసినటువంటి ప్రశ్నకు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎక్కడైనా పెట్టని కానీ ఈ పర్టికులర్ అమరావతి ప్రాంతం దీనికి పనికిరాదు అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అందుకే మీరు కోపంతో వాళ్ళకి విశాఖపట్నం పనికిరాదని, ఇతర ప్రాంతాలు పనికిరావని వాళ్ళని పంపించారు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక. అంటే ఆనాడు చట్టంలో 6లో ఉన్నటువంటి అంశం మీ మనసులో ఉన్నటువంటి మాటకు వ్యతిరేకంగా ఉంది కనుక అది మీరు గౌరవించరు. కానీ ఇప్పుడు అదే చట్టాన్ని ఎమెండ్ చేయమని భారత ప్రభుత్వానికి మీరు పరిగెత్తారు. దేన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు? మీకు కొద్దిగా పార్లమెంట్లో ఒక స్ట్రెంగ్త్ మీకు ఉంది కనుక, దేశంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మీ అవసరం ఉంది కనుక, ఆ చట్టానికే అమరావతి కేంద్రం అని చెప్పి మీరు చెప్పించడానికి సవరణ తెచ్చారు. ఇది ద్వంద్వ వైఖరి కదా. ఈ ద్వంద్వ వైఖరి ఎలా? ఒకప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని నువ్వు గౌరవించవు, సెక్షన్ 6 ప్రకారం వచ్చినటువంటి అడ్వైజ్ని గౌరవించవు. కానీ ఇప్పుడు నీకు అవసరం వచ్చింది కనుక అమరావతి అనేటువంటిది అందులో పెట్టేయండి, పెర్మనెంట్గా ఇది ఉంచేయండి అని అన్నారు. నిజానికి భారతదేశంలో ఉండేటువంటి బీజేపీ లాంటి ప్రభుత్వం ఇది సీరియస్గా చేసిందని కూడా నేను అనుకోవడం లేదు. ఆనాడు చట్టం చేసిన రోజుల్లోన ఈనాడు భారత ప్రభుత్వానికి వెన్నెముక అయినటువంటి నరేంద్ర మోడీ సభలో లేరు, అమిత్ షా సభలో లేరు, రాజ్నాథ్ సింగ్ గారి సభలో లేరు. ఏదో ఆడతా పడతా చేశారు. మీరు ఇచ్చినటువంటి ఒత్తిడిని, రాజకీయంగా ఉండేటువంటి పరిస్థితుల్ని ఇచ్చేసుకోవడానికి చేశారని నేను అనుకుంటాను. పలాస నియోజకవర్గం మందసలో జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావుకి మందస మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే పలాస నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మందస బీజేపీ మండల అధ్యక్షులు తెలుకల సురేష్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు చేతుల మీదుగా పూజలు చేస్తూ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం నూతనంగా మందస మండలం బీజేపీ పార్టీ కార్యాలయం జిల్లా అధ్యక్షులు సిరిపురం చేతుల మీదుగా ప్రారంభించారు. భారీ ఎత్తున బీజేపీ మందస మండల చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారుగా 200 మంది కుటుంబాలు బీజేపీ పార్టీలోకి చేరారు. వారందరికీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు సాదరంగా పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం పార్టీలోకి చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ, ఈ దేశానికి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి, అదే విధంగా మన రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల అభివృద్ధికి ఆయన సహకరిస్తున్న విధానం చూసి పార్టీలోకి చేరామని కార్యకర్తలు తెలిపారు. తప్పకుండా రానున్న రోజుల్లో బీజేపీ పార్టీదే అధికారమని, భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో అధికారం చేపట్టబోతోందని పార్టీలో చేరిన కార్యకర్తలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ, బీజేపీ పార్టీలోని చేరుతున్న ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తున్నానని, తప్పకుండా పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త ఈ దేశం కోసం, ధర్మం కోసం, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని, బీజేపీ పార్టీ ఈ దేశానికి చాలా అవసరమని, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవలు ఎంతో అవసరమని ఆయన తెలిపారు. తప్పకుండా పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని ఆయన వివరించారు. శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల రోడ్డులో జెమ్స్ మరియు కిమ్స్ సంయుక్తంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ ఆరోగ్యం పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ హనుమంతు కోర్మారావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం 2024 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ ఆరోగ్యం కోసం కలిసి అని ప్రతి ఒక్కరూ ఈ నినాదంతో అందరికీ అవసరమైన ఆరోగ్య సేవలు, విద్య, సమాచారం, అలాగే సురక్షితమైన తాగునీరు, స్వచ్ఛమైన గాలి, మంచి పోషకాహారం, నాణ్యమైన నివాసం, మంచి పర్యావరణ పరిస్థితులు, వివక్షత నుండి స్వేచ్ఛను పొందటం కోసం ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు, వాటి కొరకై ఈ నినాదమని నొక్కి చెబుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నందున ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా యోగాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ సిబ్బంది, డాక్టర్ ప్రవీణ్, జేమ్స్ కిమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైపర్టెన్షన్, డయాబెటిస్ మరియు ఒబేసిటీ, ఇప్పుడు కొత్తగా మనం ఒబేసిటీని కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో తీసుకొని దానివల్ల కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా ఇప్పుడు ఈరోజు మనం యోగా ఎందుకు చేసాము అంటే ఈ ఒబేసిటీ, ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వీటిని రిస్క్ని రెడ్యూస్ చేయడం కోసమే యోగా అనేది కూడా ఒక థీమ్గా తీసుకొని మనం యోగాను కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు మన దాంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యోగా చేయటం వల్ల కూడా మనకి ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎవరికి ఉన్నప్పటికీ ఇప్పుడే ఇక్కడ చూసాం మనము షుగర్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. సో ఎందుకు ఇవి అంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండటం కోసం మనము ఈ కార్యక్రమాలను జరిపిస్తున్నాం. అయితే ఈ ఆరోగ్యం కోసం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఒక్కరోజు నాడు మాత్రమే కాకుండా ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఏంటంటే ఈ రోజు సెలబ్రేట్ చేయటం ఏంటంటే ఒక్కొక్కసారి మరలా మనల్ని రిమైండ్ చేసుకోవటం అనమాట. రిమైండ్ చేసుకోండి, మన ఆరోగ్యం మన ముఖ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనకి పాతకాలంలో నాలుగు. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఆరోగ్యం కోసం మనందరం కలిసి పనిచేద్దాం అనే థీమ్ తోటి మనము ముందు జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలని, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యాన్ని ఒకటే కాకుండా మనం హెల్త్ డిపార్ట్మెంట్, సొసైటీ యొక్క ఆరోగ్యం కోసం పాటుపడాలని మీ అందరికీ ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. Without any waiting time, just they have to get into the office of the corporation commissioner. వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టాలి, రాసుకోవాలి పేరు, మొబైల్ నెంబర్, ఇష్యూ ఏంటి. అప్పుడు ఏమవుతుందంటే దే ఫీల్ సైకలాజికల్ వెరీ హ్యాపీ అని నమ్మకం కలుగుతుంది. మా కోసం ఒక యంత్రాంగం మా వైపు ఉంది అని ఒక థాట్ ప్రాసెస్లో ఒక హెల్దీ థింకింగ్ ప్రాసెస్ జనరేట్ అవుతుంది, నమ్మకం ఏర్పడుతుంది, ఫ్రిక్షన్ అనేది సొసైటీలో ఉండదు. సో యాజ్ ఏ ఇండివిజువల్గా సొసైటీలో ఉన్నప్పుడు వెల్బీయింగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అది మెయింటైన్ చేయాల్సిందే. ఎనీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్. కమింగ్ టు ద థీమ్ వ్యారీస్ ఫ్రమ్ ద ఇయర్ టు ఇయర్. సందర్భాన్ని బట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, గ్లోబల్ ఎక్స్పర్ట్స్ అందరితో మాట్లాడి ఆ థీమ్ చాలా అడ్వాన్స్గా ప్లాన్ చేసి సర్కమస్టెన్సెస్ బట్టి గ్లోబల్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి వారు చేస్తారు. అయితే ఈరోజు టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ స్టాండ్ విత్ ద సైన్స్. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని ఆచరణలో అమలు చేస్తున్న వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేస్తున్నాయని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్స్ వాకర్స్ క్లబ్ మరియు సావుకారి అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు మాట్లాడుతూ ప్రజారోగ్య సమస్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, శ్రీకాకుళం నగర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నగరంలో చక్కని మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ థీమ్ ఆరోగ్యం కోసం అందరూ సైన్స్కు తోడుగా నిలబడదాం అనే అంశంతో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ డే వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రజలను, ప్రభుత్వాలను ఏకదాటిపై తీసుకురావడమే ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం
లక్ష్యమని తెలిపారు. మానవాళికి సంబంధించిన ముఖ్యమైన ప్రపంచ ఆరోగ్య సమస్యల వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యమని కమిషనర్ స్పష్టం చేశారు. వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలని కోరారు. నడక సంఘాలు సామాజిక హితాన్ని కోరే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం పట్ల ప్రశంసలు కురిపించారు. శ్రీకాకుళం నగర అభివృద్ధికి వాకర్స్ క్లబ్ ఇతోధికంగా కృషి చేయాలని కోరారు. అంతకన్నా ముందు నగరంలోని పలువురు ప్రముఖ వైద్యులను కమిషనర్ హనుమంతు కోర్మారావు చేతుల మీదుగా సత్కరించారు. ఉత్తమ డాక్టర్స్ గా సత్కారం అందుకున్న వారిలో డాక్టర్ హనుమంతు అనిల్, డాక్టర్ కొర్ల విద్యాసాగర్, డాక్టర్ కూన పోలినాయుడు, డాక్టర్ శ్రీనివాసరావు డెంటల్, డాక్టర్ ధర్మాన ప్రవీణ్, డాక్టర్ కిల్లారి హరినాయుడులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సీనియర్ వాకర్స్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు, స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, గోలి ఉమామహేశ్వరరావు, గేదెల లక్ష్మి, సావుకారి నాగేశ్వరరావు, వావిలాపల్లి జగన్నాథ నాయుడు, సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్వర ఈశ్వరరావు, గోలి సంతోష్, స్టార్ మహిళా వాకర్స్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాక్ యువర్ వే టు హెల్త్, బీయింగ్ హెల్దీ, సర్వ్ ఫర్ ది హెల్దీ భారత్ అంటే భారతదేశ ఆరోగ్య ప్రగతిలో మనం కూడా పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో మన వాకర్స్ ఇంటర్నేషనల్ తాలూకా కాన్సెప్ట్ అది. కనుక మనం అందరము నడవాలి, వ్యాయామం చేయాలి. అలాగే వ్యాయామం చేసిన తర్వాతను ప్రాణాయామాలు చేయాలి. ప్రాణాయామాలు చేసిన తర్వాతను మెడిటేషన్ చేయాలి. మెడిటేషను, ప్రాణాయామాలు మానసిక ఆరోగ్యం, వ్యాయామం, నడక అనేది శారీరక ఆరోగ్యం. ఈ రెండు ఆరోగ్యాలు ఉంటేనే మానవుడు సంపూర్ణమైన ఆరోగ్యమైన మానవుడు. కనుక మనం అందరం కూడా నడవాలి, వ్యాయామం చేయాలి, ప్రాణాయామాలు చేయాలి. అలాగే ధ్యానం కూడా. ధ్యానం చేసినందువలన మనకి మానసిక ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. మరి ఈ విధంగా ఈ కార్యక్రమం మనము దానికి వచ్చిన ఆరోగ్యం కోసం చిన్న సూక్తి ఉందండి. ఆరోగ్యం ఉంటేనే ఆనందం, ఆనందం ఉంటేనే ఆయువు పెరుగుతుంది. ఆయువు పెరిగిందంటే ఐశ్వర్యం సంపాదించుకుంటాం కష్టపడేనా. ఐశ్వర్యం పెరిగిందంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ 5 ఇంటర్లింక్. కనుక మనం అందరము ఆరోగ్యం సంపాదించి ఆరోగ్యమైన మహాభాగ్యవంతులు అవ్వాలి, మీరు అందరూ అవ్వాలని. అలాగే డాక్టర్స్ కూడా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకి ప్రాణదాతలుగా నిలవాలని వారిని కూడా చెప్తూ నేను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ మా క్లబ్ ప్రెసిడెంట్ జోగినాయుడు గారు చక్కగా లీడ్ చేస్తారు. ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ పర్మనెంట్ చేయాలని హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టి తిరుపతిరావు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం నగరం స్థానిక క్రాంతి భవన్లో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల తరబడి తాత్కాలిక ప్రాతిపదికన చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకోవటం శ్రమదోపిడీ చేయించడమేనని, ప్రభుత్వం చర్యలు ఖండించాలని, మున్సిపల్, తెలుగు గంగ, ఇతర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పర్మనెంట్ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడాన్ని ఏఐటియుసి స్వాగతిస్తూ జిల్లా కమిటీ హర్షం వ్యక్తం ఇప్పటికే చేస్తున్నామని తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికపై రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుంటూ అతి తక్కువ వేతనం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై కూడా హైకోర్టు ఘాటుగా స్పందించిందని గుర్తు చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా, దశాబ్దాలు గడుస్తున్నా వివిధ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగులుగా వివిధ శాఖల్లో రాష్ట్రంలో 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ శాఖలు, సంస్థలు, వివిధ ప్రభుత్వ పథకాల్లో మరో 1,00,000 మంది, వీరితో పాటు దాదాపు 50,000 మంది ఎంఎంఆర్, కంటినమెంట్, పార్ట్ టైం కంటినజెంట్, డైలీ వైజ్ తదితర ఉద్యోగులందరినీ వెంటనే పర్మనెంట్ చేయడం తక్షణమే జరగాలని డిమాండ్ చేశారు. సంక్షేమ రాజ్యం అని గొప్పలు చెప్పుకోవడం కాకుండా న్యాయం చేయాలని కోరారు. అలాగే గతంలో కూడా హైకోర్టు వివిధ శాఖల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని తీర్పునిచ్చారని గుర్తు చేశారు. సంక్షేమ రాజ్యం అంటే ఒక కార్మికుడు కానీ, ఒక మామూలు సాధారణమైనటువంటి మధ్యతరగతి ఉద్యోగి కానీ తన బ్రతుకుతాను బ్రతకడానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేదే సంక్షేమ రాజ్యం. మరి సంక్షేమ రాజ్యం అంటే చాలీచాలని వేతనాలు. ఉదాహరణకి మా ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు, ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 15, 16, 17 వేలు మించి ఎవరికీ లేదు. పక్కన ఉన్న మున్సిపల్ కార్మికులు తెల్లవారు 5 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 వరకు, మధ్యలో 2 గంటలు మాత్రమే భోజన విరామ సమయం.
వారికి కూడాను చేతికి అందేది 17-18 వేల రూపాయలు. అంటే వీటితోటి ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులు కానీ మినిమం వేజెస్ కనీస వేతన చట్ట ప్రకారమైన ఇది కనీస వేతనం కాదు. ఒక మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి కనీస అవసరాలు తీర్చేదే కనీస వేతనము, వాళ్ళ అవసరాలు తీర్చాలి. అప్పుడు సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటే ఏ ప్రభుత్వం అయినా అది సార్థకమవుతుంది తప్ప ఇది కరెక్ట్ కాదనేది. ఏమైనా సరే ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలనేది. అలాగే ఏదైతే రెగ్యులేట్ చేస్తున్నారు, ఓకే, రెగ్యులేట్ చేయడానికి 2 నెలల్లో 3 నెలల్లో 4 మాసాలు పడుతుంది, టైం పడుతుంది, కొంత టైం పడుతుంది, కాదనలేదు. ఒక 3-4 లక్షల మందిని మొత్తం సర్వే చేసి వాళ్ళ తాలూకా వివరాలన్నీ సర్వే చేసి చేయడానికి టైం పడుతుంది. ఈ లోపల ఎంత టైం పడుతుంది? ఆ టైంలో కనీస వేతనం అంటే ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు, సౌకర్యాలు, సంక్షేమ పథకాలు కూడా బేషరతుగా అమలు చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం. కనీసం హైకోర్టు తీర్పులు కానీ సుప్రీంకోర్టు తీర్పులు కూడా అమలు చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో కార్మికుల్ని, మధ్యతరగతి ఉద్యోగుల్ని, ఏదైతే ఉన్నటువంటి రాష్ట్రంలో 4-5 లక్షల మంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం. బేషరతుగా హైకోర్టు తాలూకు తీర్పుని అమలు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆముదాల వలసలో కార్యక్రమాన్ని నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ ఉపాధ్యాయులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతామని తెలిపారు. జన విజ్ఞాన వేదిక ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కోసం ఈ నెల ఏప్రిల్ 5న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించామని తెలిపారు. ఆరోగ్యం ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని, అందులో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిపారు. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈనాడు వివిధ రకాల రోగాలకు మందులు, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, అదే సమయంలో కొత్త అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఈరోజు వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిందని తెలిపారు. పేదవారు వైద్య ఖర్చులను భరించే స్థితిలో లేరని, మరోవైపు వైద్య విద్యను అభ్యసించాలన్న సామాన్య ప్రజల వల్ల కావడం లేదని, ప్రభుత్వాలు వైద్య విద్య ఖర్చులు తగ్గించాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, మందుల ధరలను తగ్గించాలని కోరారు. ప్రజలు మద్యపానానికి, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యం కంటే శారీరక, మానసిక ఆరోగ్యం, పర్యావరణ కలుషితం అవటం వలన కూడా వ్యాధులు వస్తున్నాయని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గిరిధర్ కోరారు. ఇష్టం వచ్చింది తింటాం, అందులో న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ పెరుగుదలకి, అభివృద్ధికి అవసరమైనవి, శక్తి ఇచ్చేందుకు అవసరమైన ఉన్నాయా లేదా అనేది పరిగణలో తీసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ పూర్ అండ్ దే ఆర్ ఇన్ బిలో పావర్టీ లైన్, సో దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ ద బ్యాలెన్స్డ్ డైట్. కావాల్సిన ఫుడ్ వాళ్ళు చేసే పనికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. మన వయసుకు తగ్గట్టుగాను, ఆ జెండర్ తగ్గట్టుగాను చేసిన పని, అది లైట్ వర్క్ చేస్తే ఒకలాగా, మధ్య స్థాయి వర్క్ చేస్తే ఒకలాగా, శారీరకంగా బాగా పనిచేస్తే ఇంకోలాగా ఆహారం తీసుకోవాలి. దానికి కూడా తీసుకోవచ్చు. వీఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ మెజర్స్ టు కంట్రోల్ డిసీజెస్. చాలా డిసీజెస్ కంటేజియస్ డిసీజెస్ ఉంటాయి. మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుంది. If you do not take the proper diet, balanced diet, susceptible to the diseases. కాబట్టి మనం ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చూడాలి. అదేవిధంగా ప్రభుత్వాలు దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద హెల్త్ సిస్టమ్, పబ్లిక్ హెల్త్ సిస్టమ్. ఈరోజు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. కార్పొరేట్ వ్యవస్థలు మొత్తంగా కైవసం చేసుకుంటున్నాయి. మందస మండలం కొండలోగాం గ్రామంలో పీపుల్స్ హెల్త్ సొసైటీ మరియు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చందు మరియు వారి వైద్య బృందం సారథ్యాన్ని వహించారు. ఈ వైద్య శిబిరం ప్రారంభ సభలో డాక్టర్ చందు మాట్లాడుతూ ప్రజలకు వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు కిమ్స్ ఇటువంటి సేవలు చేపడుతుందని, వీటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. డాక్టర్ ఖగేశ్వరరావు మాట్లాడుతూ పట్టణానికి దూరంగా ఉన్న ఇటువంటి గ్రామాలలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు దోహదపడతాయని తెలిపారు. గ్రీన్
గ్రీన్ ఆర్మీ ఫౌండేషన్ నాయకులు బి గోపాలరావు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పర్యావరణం కాపాడుతూ ఇలాంటి మెడికల్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆ నలుగురు స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఎస్ ఈశ్వరరావు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా రక్తదానం చేస్తూ అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నామని, ప్రజలు కూడా తమ ప్రాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ మెడికల్ క్యాంపులు కూడా దోహదపడతాయని తెలిపారు. ఎస్వి డెంటల్ ఆసుపత్రి డాక్టర్ బి క్రాంతి కుమార్ డెంటల్ సమస్యలపై వైద్య సేవలను అందించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరిపై ఒత్తిడి ఉంటుందని, కావున ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అమూల్య తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెడికవర్లో ఆమె ప్రజలకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. మనిషి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని తెలిపారు. ఈ ఏడాది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోగ్యం కోసం కలిసికట్టుగా సైన్స్కు మద్దతుగా విజ్ఞానానికి అండగా నిలబడదాం అన్న నినాదంతో ముందుకు సాగుతుందని తెలిపారు. మార్కెట్లో, సోషల్ మీడియాలో చెప్పే అపోహలు నమ్మొద్దని చెప్పారు. 3 నెలల్లో 10 కేజీల బరువును తగ్గించేస్తాం, ఏడాదిలో క్యాన్సర్ని నయం చేస్తాం వంటి అపోహలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. శాస్త్రీయతతో కూడిన వైద్య సేవలపై మాత్రమే నమ్మకం ఉంచాలని సూచించారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టూ ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీటిని తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధ్యానం, నడక వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పరిశుభ్రత లేని తాగునీటిని తీసుకోవటం వల్ల డయేరియా, ఆ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని, ప్రతిరోజు కాచి వడబోచిన నీటిని తీసుకోవాలని చెప్పారు. పర్సన్ హెల్త్ అనేది ఒక ఇండివిజువల్ మీద కానీ, ఒక డాక్టర్ మీద కానీ, ఒక హాస్పిటల్ మీద కానీ, ఒక ఆర్గనైజేషన్ మీద కానీ డిపెండ్ అయింది కాదు. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అంటే మనం హెల్తీగా ఉండాలి అంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి, మనం అంటే హెల్తీ ఫుడ్ తినాలి, రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, తాగి వాటర్ స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం రీసెంట్గా చాలా వరకు డైరియా కేసులు చూస్తున్నాం. అంటే పొల్యూటెడ్ వాటర్లో చేసిన, అంటే పొల్యూటెడ్ వాటర్ తాగిన, రీసెంట్గా బాదాం మిల్క్ తాగి చాలా మంది డైరియా వచ్చింది. సో మనం తాగే వాటర్ కూడా స్వచ్ఛంగా ఉండేలా చూడాలి. మనం తినే ఫుడ్ కూడా, అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్ ఫ్రీ అయి ఉండాలి, ఆర్గానిక్ ఫుడ్స్ మనం తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం రెగ్యులర్గా యోగా కానీ, ధ్యానం కానీ, ఎక్సర్సైజెస్ కానీ, వాకింగ్ అవన్నీ చేస్తూ ఉండాలి. చేస్తేనే మనం హెల్తీగా ఉంటాం. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్టాండ్ ఫర్ సైన్స్. ఇది WHO ఎందుకంటుంది అంటే థ్యాంక్స్ టు ది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా వల్ల ఏంటంటే చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ అనేది జనాల మధ్యలోకి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఎలా అంటే, మీరు వెయిట్ తగ్గాలా, ఈ చిట్కాలు పాటించండి, వారం రోజుల్లో 10 కేజీలు వెయిట్ లాస్ అవుతారు, ఈ చిట్కాలు పాటించండి, షుగర్ రాదు, వచ్చినా మందులు వాడక్కర్లేదు, క్యాన్సర్ రాదు, క్యాన్సర్కి ఈ చిట్కాలు పాటిస్తే తొందరగా తగ్గిపోతుంది అని చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇవన్నీ నమ్మకూడదు. దేనికైతే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఏదైతే ప్రూవ్ అయ్యిందో అదే మనం నమ్మాలి. సో ఇవన్నీ పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉంటారని నేను మీ డాక్టర్ అమూల్య. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 3,000 కోట్లకు పైగా బకాయి పెట్టడం వలన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు, రోగపీడితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రులకు వెళ్లి నిరాశగా వెనుదిరుగుతున్న వందలాది మంది రోగులు గత ప్రభుత్వ హయాంలో గడప గడపకు అందిన సంక్షేమం నేడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అగమ్య గోచరంగా మారిందని విమర్శించారు. నాడు తన పాదయాత్రలో ఖరీదైన వైద్యం దొరక్క పేదలు పడుతున్న ఇబ్బందులు చూసి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యం కోసం పేదలు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స వ్యయం పరిమితిని ఏకంగా 25 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక
చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులంటే సిబ్బంది ఉండరనే దుస్థితిని ప్రభుత్వం పూర్తిగా మార్చేసిందని తెలిపారు. అలాంటి ఆరోగ్యశ్రీ పథకం నేడు కుంటుపడే పరిస్థితికి వచ్చిందని, ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 1059 ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ ఉండేదని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక 1000 రూపాయలు చికిత్స ఖర్చు పెడితే ఆరోగ్యశ్రీలోకి తీసుకువచ్చామని గుర్తు చేశారు. పలాసలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సినీ ఫక్కీలో జ్యువెలరీ షాప్ను కొల్లగొట్టారు. పలాస నిత్యానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీకు మంగళవారం మధ్యాహ్నం ముఖానికి ముసుగులతో బైక్లపై 8 మంది దుండగులు అకస్మాత్తుగా చొరబడ్డారు. యజమాని కె రామకృష్ణ చేతులకు సంకెళ్లు వేసి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 700 గ్రాముల ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం అందుతుంది. కాశీబుగ్గ సిఐ కె రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. పట్టపగలే భారీ చోరీ చోటు చేసుకోవడంతో పలాస, కాశీబుగ్గ జంట పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో వీడ్కోలు వేడుకలు మంగళవారం 4వ రోజుకు చేరుకున్నాయి. కంప్యూటర్ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంచాలకులు ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో చదువుతో పాటు వినోదం కూడా అవసరమని, ఇటువంటి వేడుకలు విద్యార్థుల మధ్య స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అందరూ కలిసి ఆనందంగా గడపడం వలన ఒత్తిడి తగ్గి మనసు ఉల్లాసంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఆర్థిక అధికారి వాసు, సంక్షేమ విభాగం డీన్లు సింహాచలం, యోగేశ్వరి, విభాగపతి శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.